श्रीमद्भगवद्गीता अर्जुन विषाद योग चैप्टर 1 श्लोक 26 तत्र पश्यात् तान् पार्थः पितॄन् अध पितामहान् आचार्यान् मातुलान् पुत्रान् पौत्रान् सुखीन् तथा। ఇప్పుడు ఒక్క క్షణం ఊహించండి, రెండు సేనలు ఎదురుగా నిలబడ్డాయి. యుద్ధం మొదలవడానికి కేవలం కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అలాంటి సమయంలో అర్జునుడు తన కళ్ళతో యుద్ధ భూమిని మొత్తం చూస్తాడనమాట. మొదట అతనికి కనిపించింది శత్రువులు కాదు, తన తాత భీష్మ పితామహుడు, తన గురువు అయిన ద్రోణాచార్యుడు. అతను ఆయుధాలు అతని దగ్గరే ఆయన విలువిద్యలు అన్నీ కూడా నేర్చుకున్నాడు. ఇప్పుడు అతని ఎదుట శత్రువుగా నిలబడ్డారు. తర్వాత తన సోదరుల్ని, తన మామల్ని, తన స్నేహితుల్ని, ఒకే కుటుంబం ఇప్పుడు రెండు వైపులా విభజించబడింది. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది ఒక కుటుంబంలో వచ్చిన విభేదం. ఇది ఒక హృదయంలో ఎంతో బాధను మిగిల్చింది. అర్జునుడు మనసులో ఒక ప్రశ్న మెల్లగా వస్తుందన్నమాట. నేను గెలిచిన ఈ యుద్ధంలో నేను కోల్పోయేదేమిటి? ఇక్కడ గీత మనకు ఒక గొప్ప సత్యాన్ని చెప్తుందన్నమాట. బయట యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఫస్ట్ మన మనసులో ఒక యుద్ధం అనేది ప్రారంభం అవుతుందన్నమాట. అర్జునుడు ఇప్పుడు బయటి శత్రువులతో కాదు, తన లోపల భావోద్వేగాలతో పోరాడుతున్నాడు అన్నమాట. ఒక సైకలాజికల్ ట్రూత్ కూడా ఉంది, మానసిక సత్యం ఏంటంటే, మనం ఒక నిర్ణయం తీసుకునే ముందు మనకు తెలియని భయము అనేది ఉండకూడదు. కానీ నిజం మన కళ్ళ ముందు కనిపించినప్పుడు మన మనసు కదిలిపోతుంది. ఇప్పటికీ జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. ఒక డెసిషన్ తీసుకోవడం అంత ఈజీ ఏం కాదు. అది మన ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది అంటే ఆలోచించండి ఒక్కసారి. మన క్లోజ్ పీపుల్ని మనమే హర్ట్స్ చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్ వస్తే అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. జీవితంలో కష్టమైన డెసిషన్స్ ఎప్పుడు శత్రువుల గురించి కాదు, మన వాళ్ళ గురించి కూడా ఉంటాయన్నమాట. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.